శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీలా సమేత గోదారంగనాథ స్వామినే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. పాండ్యదేశంలో అవతారం ధరించినటువంటి గోదాదేవి ధనుర్మాస వ్రతం ప్రారంభించింది. ఈ ధనుర్మాస వ్రతం గొల్లపల్లెలో ఉన్నటువంటి గోపికలు ఏ విధంగా ఆచరించారో తాను ఆ విధంగా ఆచరించాలని నిశ్చయం చేసుకుంది. దానికోసం చెల్లులందరినీ కూడా తనతో పాటుగా రమ్మని తీసుకుని వెళ్తోంది. ఎందుకని? గొల్లపల్లెలో ఉన్నటువంటి వారందరూ సామూహికంగా చేశారు, అందరూ కలిసి చేశారు, ఏ ఒక్కరూ చేసినటువంటిది కాదు. కనుక తాను కూడా ఆ విధంగా చెయ్యాలి అనేటటువంటి సంకల్పంతో చెలులందరినీ కూడా నిద్రలేపి తనతో పాటుగా వ్రతాచరణకి రమ్మని వారందరినీ కూడా పిలుచుకుంటూ ఉంది. మార్గళి తింగళ్ మది நிறைந்தனன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நேரிழையீர் சீல் மல்குமாயிப்பாடி செல்வச்சிறுமீர் காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏறார்ந்த கண்ணி யசோதை இளச்சிங்கம் கார்மேனி செங்கண் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பழைதருவான் பாரோர் புகழப் పడిందేలో రెంబావాయ్. చెల్లులకి చెప్తోంది, తాను పొందేటటువంటి భగవద్ అనుభవం ఏదైతే ఉందో అది తానొక్కతే పొందాలి అనేటటువంటి స్వార్థం కాక తనతో పాటుగా అందరూ కూడా దాన్ని పొందాలి అనేటటువంటి ఉదార స్వభావంతో చెల్లులందరినీ నిద్రలేపుతూ ఉంది. తన గ్రామం గొల్లపల్లె. ఇప్పుడు తన చెల్లులందరూ గోపికలు. వాళ్ళందరినీ గోపికలుగా భావించి మాట్లాడిందే తప్ప గొల్ల పిల్లల్లారా అంది. ఇక్కడ గొల్లలు అంటే కులము అని కాదర్థం. గొల్లలు అంటే గోవులను లాలించి పాలించేటటువంటి వారు, గోపాలకులు. ఆ గోపాలకులు ఎవరైతే ఉన్నారో వారి ఆడపిల్లలందరూ కూడా, అంటే ఆ గ్రామంలో ఉన్న గొల్లెతలందరూ కూడా కలిసి కృష్ణుణ్ణి తమకి అధినాథుడుగా కావాలని కాత్యాయని వ్రతం చేశారు. ఈ చేసేటప్పుడు కూడా అందరూ కలిసి బృందంగా చేశారు, ఒక్కరు చేయలే. అసలు బృందావనం అంటేనే అందరిది బృందంగా ఉండే ఒకే ఒక జీవనం, బృంద జీవనం. అటువంటిది తాను కూడా అటువంటి అనుభూతి పొందాలంటే అంతటి అమాయకత్వం తమతో ఉండాలి, తమకి కూడా ఉండాలి గనక చెల్లులందరినీ నిద్రలేపుతోంది. ఇది చాలా మంచి సమయం. మార్గళి తింగళ్, మార్గశిర మాసంలో చక్కగా వెన్నెల నిండిన మంచి రోజులు. అది పూర్ణిమ, చక్కగా వెన్నెల ఉంది, రాత్రంతా వెన్నెల ఉన్నది. అది ఏం చేస్తోంది? ఆనందమయమైనటువంటి మనసునంతా ఆనందంగా నింపుతూ ఉన్నది. కనుక ఓ అందమైన ఆభరణాలు కలిగినటువంటి పడుచుల్లారా, గొల్లపల్లెలో వాళ్ళందరూ కూడా ధనవంతులేనండి. ధనం అంటే ఆ రోజుల్లో గోవులే. గోవులు ఉన్నటువంటి వాళ్ళందరూ ధనవంతులే. వారందరూ చక్కని ఆభరణాలు ధరించుండేవారు. చాలా ఒళ్ళంతా వాళ్ళు కదులుతుంటే నగల సబ్బడి ఎంత దూరానికైనా వినపడేదట. ఆ మాట కూడా చెప్తుంది తర్వాత ఆవిడ గోదాదేవి. కనుక వాళ్లతో పోల్చి చెప్తోంది కదా వీళ్ళని, తన చెల్లులందరినీ. ఇక్కడ కూడా విల్లిపుత్తూరులో ఉన్నటువంటి గోదాదేవి చెల్లులందరూ కూడా బాగా నగలు ధరించినటువంటి వారే, బాగా నగలు ధరించినటువంటి అందమైన పడుచుల్లారా అంది. యువతులు వీళ్ళెవరు? పసిపిల్లలు గారు, వృద్ధులు గారు. ఈవిడ వయసు ఉన్న వాళ్లే కదా ఈవిడికి స్నేహితులుగా ఉంటారు సాధారణంగా. అందువల్ల
ఐశ్వర్యంతో నిండిన రేపల్లెలో సంపదలతో తొలతూగుతున్న ఓ బాలికలారా, ఎవరండి వీళ్ళు? ఐశ్వర్యంతో ఉన్నటువంటి రేపల్లెలో సంపదలతో తొలతూగుతున్నారట. ఇవిడు ఉన్నది ఏ ఊరు? విల్లిపుత్తూరు. విల్లిపుత్తూరులో ఉన్నటువంటి తన చెలులందరిని ఏమంటోంది? రేపల్లెలో ఉన్నటువంటి పడుచులు అంటోంది. అంటే తన గ్రామం విల్లిపుత్తూరు రేపల్లెగా ఆవిడకి అప్పటికే భాషించింది. ఆ క్షణము నుండి మనస్సరసి చూడ నాది కాదు భావంబు నాది కాదు ఇల్లే రేపల్లెయై తోచే అని చెప్తూ ఉంటుంది. అంటే ఈ ఊరంతా కూడా రేపల్లె, ఇదంతా కూడా బృందావనమే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ గోపికలే, కనుక మీరు కూడా గోపికలే. గోపికలైతేనే, గోపీభావం ఉంటేనే భగవంతుణ్ణి చేరుకోవడానికి వీలుగా ఉంటుంది. అదే కదా యథావ్రజ గోపికానాం అని భక్తికి ఉదాహరణ ఎవరయ్యా అంటే నారద భక్తి సూత్రాల్లో చెప్పింది ఎవరి గురించి? వ్రజగోపికల గురించి. కనుక మీరు కూడా అలా అవ్వాలి. అందుకనే ఓ గోపికలారా, సంపదలతో తూగుతున్నటువంటి రేపల్లెలో ఉన్నటువంటి పడుచుల్లారా, మనమంతా మార్గశీర్ష స్నానాన్ని చేద్దాం. అదే సంకల్పంతో మీరంతా రండి ఇక్కడికి. ముందు నడవండి. ఎక్కడికి వెళ్ళి ఏం చెయ్యాలి, దాని ప్రయోజనం ఏమిటి, దేనికోసం చేస్తున్నాం అంటే, చాలా వాడి అయినటువంటి వేలాయుధాన్ని దాల్చి కృష్ణుడికి ఎటువంటి ఆపద రాకుండా కాపాడుతూ ఉన్నటువంటి నందగోపుల కుమారుడు. నందుడికి ఎప్పుడు కూడా భయమేనండి. ఎందుకంటే 17వ రోజున పుట్టిన తరువాత పూతన పాలిస్తానని వచ్చి చంపేటటువంటి ప్రయత్నం చేసింది కదా, విషంతో కూడుకున్నటువంటి పాలతో వచ్చి. అక్కడి నుంచి వరుసగా ఎన్ని రకాలైనటువంటి ఉపద్రవాలు, ఉత్పాతాలు వచ్చాయి. ఆ బాలుణ్ణి సంహరించటానికి ఎన్ని రకాలైనటువంటి ఉత్పాతాలు వచ్చాయి, ఎంతమంది వచ్చారు, ఎన్ని ఉపద్రవాలు వచ్చాయి. మళ్ళీ బయటపడుతున్నాడు, అది వేరే మాట. అందుకని ఎవరూ వచ్చి ఏ ఆపద కలిగించకుండా ఉండడానికి నందగోపుడు నిరంతరం జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉంటాడు. ఊరికే కాదు కదా, చేతిలో వేలాయుధం అనేటటువంటి దాన్ని పట్టుకుని కాపలా కాస్తూ ఉంటాడు. అటువంటి నందగోపుడు యొక్క కుమారుడితడు ఎలా ఉంటాడు? నందగోపుడు కుమారుడు అంత బాగా తండ్రి చేత రక్షించబడుతున్నాడు అంటే మామూలు అనుకుంటున్నారా? కాదండి. అందమైన కన్నులతో అలరుతున్న యశోద యొక్క బాలసింహం. యశోదై ఇళచింగం. సింహకిశోరం. పిల్లవాడే, కానీ సింహ పిల్లవాడు, మామూలు పిల్లవాడు కాదు. సింహం లాంటి వాడు. సింహం ఎప్పుడు కూడా శ్రేష్టతావాచకానికి మనకి కనపడుతూ ఉంటుంది, సూచించటానికి వాడతాం. ఎవరైనా సరే శ్రేష్ఠుడు అని చెప్పడానికి సింహ శబ్దం. ఎందుకంటే సింహం అధికారంతో పాటుగా ప్రేమ కూడా కలిగి ఉంటుంది. ప్రేమతో పెత్తనం చేయడానికి సింహం సంకేతం. అధికారం ఉంది కదా అని దుర్వినియోగం చేసుకుని బాధించేటటువంటి దానికి కాదు, అధికారాన్ని ప్రేమగా వినియోగించుకోవడానికి సంకేతం సింహం. కనుక సింహం ఈయన సింహ కిశోరం. సింహం అంటే పెద్దవాడు అనుకుంటున్నావా? చిన్నపిల్లవాడు. కిశోరుడే, బాలుడైనటువంటి సింహం, బాలసింహం. ఆయన ఎవరికి బాలసింహం? అందమైన కళ్ళున్నటువంటి యశోదకి. యశోదాదేవి చాలా అందగత్తే. ఆవిడ కొడుకు గనక అందంగా ఉన్నాడని వీళ్ళు అనుకుంటున్నారు. తర్వాత కదా ఆవిడ పెంచిన తల్లని తెలియడం. అంతేకాదండి, పెంచినటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు కూడా పెరిగినటువంటి వారికి వస్తాయి తప్పనిసరిగా. కనుక అటువంటి బాలసింహం ఆయన ఎట్లా ఉన్నాడు? చక్కగా కార్మేని చెంగణ్, నల్లని శరీరంతో ప్రకాశిస్తూ ఉంటాడు. అంతేకాదు, చెంగణ్ అంటే ఎర్రని కలువలు, ఎర్ర కలువల్లాంటి కళ్ళున్నాయి. ఏమిటి ఎర్ర తామరల్లాంటి కళ్ళు? ఏమిటి ఎర్రగా ఉంటాయా కళ్ళు? ఎవరికైనా ఉంటాయండి. సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి పురుషుల యొక్క కళ్ళల్లో కను కొలకుల్లోను, అంటే 2 కొలకులు ఉంటాయి కదా, ఈ పక్కన కొలికి ఉంటుంది, ఈ పక్కన కొలుకు. ఈ 2 కను కొలుకులు ఎర్ర రంగుతో ఉండాలి. అక్కడి నుంచి ఎర్రని జీరలు అలా ముందుకెడుతూ ఉండాలి. ఇవి మామూలుగా ఉంటే కొద్దిగా ఉంటాయి, తెల్లని కళ్ళకి ఎర్రని జీరలు అక్కడక్కడ. కానీ నిద్రపోతున్న వాళ్ళకి ఎలా ఉంటాయండి? నిద్రలో మేలుకుంటే ఎర్రగా ఉండవు కళ్ళు, నిద్ర మధ్యలో మేలుకొని వస్తే. కనుక ఎర్రని కళ్ళతో ఉన్నటువంటి వాడు, ఎర్ర తామరలని పోలేటటువంటి అందమైన కళ్ళు, ఎర్రగా ఉన్న తామర పుల్లానే ఉన్నాయి. ఎప్పుడూ కూడా దైవం యొక్క కళ్ళని తామరలతోనే పోలుస్తారు. ఎందుకు తామర పూలతో పోలుస్తారు? ఇలా 100 రేకులుండి, ఇలా మధ్యలో బొడ్డుండి, ఇలా చూడ్డానికి భయంకరంగా ఉంటాయా? కాదు కదా. తామర పూల రేకులకు ఉండేటటువంటి మెత్తదనం, సున్నితత్వం. తామర రేకులు ఏ రకంగా అయితే మొదట్లో సన్నగా ఉండి ఇలా విశాలంగా వచ్చి తర్వాత ఇలా కొసతేలి ఉంటాయో అలా ఆకృతిలో ఉండడం, దానితో పాటుగా ఉండనటువంటి సన్నని పరిమళం కలిగి ఉండడం, మెత్తదనం కలిగి ఉండడం, ఆహ్లాదంగా
ఉండడం, చూసిన కొద్దీ చూడాలనిపించటం, ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే కన్నులని తామరలతో పోల్చటం. తామర పువ్వే గాని నిద్రపోతున్నాడు కదా, ఎర్రగా ఉన్నాయి కళ్ళు. ఎర్ర తామరల్లాగా ఉండేటటువంటి కళ్ళు కలవాడు, సూర్యుళ్లాంటి ప్రకాశాన్ని, చంద్రుళ్లాంటి చల్లదనాన్ని రెండింటినీ కూడా ఇవ్వగలిగినటువంటి వాడు. ఇదండి భగవత్ తత్వాన్ని వీళ్ళు గుర్తించారు అని చెప్పడానికి. ఆ బాలుడు సాక్షాత్తు నారాయణుడు అనేటటువంటి లక్షణం వీళ్ళు గుర్తించారు. పిల్లవాడిని నారాయణుడు అంటారా? కాదు, గుర్తించారు కానీ అది వెంటనే చెప్పట్లే. ఏమంటున్నారు? సూర్యచంద్రుడు తన కన్నులుగా కలిగినటువంటి నారాయణుడికి నమస్కారం చేద్దాం. అందమైనటువంటి దివ్యమైన ముఖమండలం కలిగినటువంటి వాడికి. అతన్ని తప్ప మరొక్కళ్ళని మనం అర్థించాం. నారాయణనే నమక్కే, నారాయణుడికి మాత్రమే నమస్కారం చేస్తాం, ఇంకెవ్వరికి నమస్కారం మేము చెయ్యము. మనం తీరా చేసి ఎందుకు పెడుతున్నాం? ఆయనకి ఎందుకు నమస్కారం చేస్తున్నాం? ఆయన ఎందుకు ఆశిస్తున్నాం? ఎవరి దగ్గరికన్నా వెళ్ళామన్నా, వాళ్ళకి నమస్కారం చేశామన్నా ఏదో ఒకటి వాళ్ళ నుండి మనం ఆశించి చేస్తున్నామనే సాధారణంగా లోకంలో ఒక అభిప్రాయం ఉంటుంది. వాస్తవం కూడాను. భగవంతుడికి నమస్కారం చేసినా మనం ఏమని నమస్కారం చేస్తాం? మనకేవో కోరికలు ఉంటాయి, దండం పెట్టుకుంటాం. కోరికలు ఏమి లేవంటే మళ్ళీ కోరికలు ఏం లేకుండా చూడు అని కూడా దండం పెట్టుకుంటాం. కోరికలు లేకుండా చేసినందుకు కూడా నమస్కారం చేస్తాం. దేవుడికే కాదు, మానవులకైతే మరీను తప్పనిసరిగా నమస్కారం చేస్తాం. ఆ నమస్కారం చేసేటప్పుడు ఏదో ఒకటి మనసులో అనుకుంటూనే ఉంటాం. మరి మేము ఈయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయడానికి ఎందుకు బయలుదేరామంటే పజ లేక పర, మనం తెలుగులో పర అంటాము, తమిళంలో పజ మొదలైనటువంటి పదాలు వాడతారు దానికి. అక్కడ జ అక్కడ ఉంటుంది కనుక ఆ పజ అనేటటువంటి వాయిద్యాన్ని మాకు ఇస్తామన్నాడు. దాన్ని తీసుకోవడానికని మేము బయలుదేరుతున్నాం. ఆ బయలుదేరుతున్న వాళ్ళు మామూలుగా ఇస్తాడండి, ఊరికే ఇవ్వరు కదా. దానికి ఈ వ్రతం చేస్తే ఈ వ్రతానికి ఫలితంగా ఇస్తాడు. ఈ వ్రతం యొక్క ఫలితం ఏమిటి? పర అనేటటువంటి వాయిద్యాన్ని పొందడం. ఎవరివ్వాలి? ఇక్కడే ఉన్నాడు, మన యశోద కొడుకున్నాడే, అతను ఇస్తాడు. ఆ యశోద కొడుకే మనకి దాన్ని ఇస్తాడు. కానీ ఊరికే ఇవ్వడు కదా. ఊరికే నమస్కారం చేస్తే సరిపోయిందా? దానికి ఎన్నో రకాలైనటువంటి తోడ్పడేటటువంటి దోహదం చేసే అంశాలు ఉంటాయి. అందుకని మనం ఈ వ్రతం చేద్దాం. మనం ఈ వ్రతం చేస్తే ఏం జరుగుతుంది? ఏదో ప్రయోజనం ఉండాలిగా. ఎందుకంటే ప్రయోజనం లేకుండా ఎవ్వరూ ఏమీ చేయరు. ప్రయోజనమనుద్దిశ్య నమందోపి వర్తతే. ప్రయోజనం అనేటటువంటిది ఏది లేకపోతే ఒక మందుడు, తెలివి తక్కువ వాడు కూడా ఏమీ చెయ్యడు. చేశాడు అంటే ఏదో ఒకటి ఆశించి చేశాడని అర్థం. మనం చేసినటువంటి ఈ వ్రతం వల్ల ఈ వ్రతానికి ఒకటి కావాలి. మనం స్నానం చేయడం ఇవన్నీ చేయడమే కాదు, దానికి కావాల్సింది పర అనే వాయిద్యం. ఈ పర అనే వాయిద్యాన్ని తీసుకుని వెళ్ళి మనం వ్రతం చేస్తే ఫలితం ఏమిటి అంటే లోకులు మెచ్చుకుంటారు, లోకాలన్నిటికీ మంచి జరుగుతుంది. ఈ వ్రతం చేయడం వల్ల లోకులు సంతోషిస్తారు. అందువల్ల మీరందరూ వచ్చి ఈ వ్రతం చెయ్యండి అన్నారు. ఏదైనా సరే ఇందులో ఈవిడ చెప్పినటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి. మనం చేసే సత్కార్యం ఏదైనా ఉన్నా, పూజ, వ్రతం, జపం, తపం, ధ్యానం ఇలాంటివి ఏం చేసినా ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే దీనివల్ల నాకేదో ప్రయోజనం ఉంది, నేను దీనివల్ల ఏదో మేలు పొందుతాను, నేనేదో మోక్షం పొందుతాను, ఇంకోటి మరొకటి అనుకుంటారు. అవేవి కాదు. ఏది చేసినా అసలైన ప్రయోజనం ఏదై ఉండాలి అంటే ప్రజలకి మేలు కలగాలి. మనం చేసేటటువంటి పని వల్ల ఇతరులకి ఏదో ఒక మేలు కలగాలి. ఎవరికి మేలు కలగకుండా చేసేటటువంటి పని నిష్ప్రయోజనం. అందుకే పూజాధికాలన్నీ చేసిన తర్వాత ఏమంటాం? సర్వే జనా సుఖినో భవంతు అంటాం. సమస్తమైనటువంటి జనులు సుఖంగా ఉండాలని అనుకుంటాం. నేను మాత్రమే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, నా వాళ్లే బాగుండాలి, ఇట్లా ఎవరు అనుకోరండి. ఏ పూజ చేసినా అనే మాట ఏమిటి చివరికి? సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ అంటాం. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ శుభాన్ని పొందాలి, ఎవరికి రోగాలు రాకూడదు, అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటాం. ఇది అందరూ ఆనందంగా ఉంటేనే మనం ఉండగలం. పక్క వాళ్ళు ఏడుస్తూ ఉంటేనే గంతులు వేయలేను కదా. అందరూ నీరోలు కాదుగా. మనలో ఇతరులు బాధపడుతూ ఉంటే సంతోషంగా ఉండగలిగినటువంటి శక్తి మనలాంటి సామాన్యులకు ఉండదు, ఉండకూడదు కూడా. కనుక అందరూ బాగుంటే మనం ఇంకొంచెం ఎక్కువ బాగుండొచ్చు. అంతేగాని మనం మాత్రమే బాగుండాలనుకున్నప్పుడు ఆనందం ఉండదు. ఆ కారణంగా లోకాలన్నీ మెచ్చేట్టుగానే చెయ్యాలి. ఏ పని చేసినా అందరికీ మేలు కలిగేటటువంటిదే చెయ్యాలి.
అంతేగాని నాకు మాత్రమే మేలు కలగాలి, నేను మాత్రమే బాగుండాలి అనేది లేదు. మరి ఆ ఉద్దేశం ఉంది గనకే ఏం చేసింది ఈవిడ, దీనివల్ల వచ్చే ఫలితం తనొక్కతే పొందకూడదు, తన చెలులందరికీ కూడా రావాలనే ఉద్దేశంతో రండి రండి, మీరందరూ రండి, అందరం కలిసి ఈ వ్రతం చేద్దాం. ఈ వ్రతంలో మొట్టమొదటిది ఏమిటి, మనం చేసేటటువంటిది స్నానం చేద్దాం రండి. ఈ స్నాన వ్రతాన్ని మనం ఈరోజు ప్రారంభించి ముందుకు సాగుదాం. ఎవరికైతే ఈ మార్గశీర్ష మాస స్నానం చేసి ఈ వ్రతం చెయ్యాలని కోరిక ఉందో వారందరూ నాతో రండి. మీరే ధనంతో తొలతూగుతున్నారు, కానీ ఇంకా కావాల్సింది ఇది ఉంది కదా, దీనికి రండి అని చెప్పి చెప్తోంది. ఇందులో ప్రత్యేకంగా ప్రారంభంలోనే ఏమని చెప్పింది, మార్గళి తింగళని మొదలుపెట్టింది. మార్గశీర్ష మాసం అంది. మార్గశీర్ష మాసం అంటే ఏమిటి అంటే, మాసానం మార్గశీర్షోహం అని చెప్పాడు కదా పరమాత్ముడు. అన్ని మాసాలలోకి ప్రధానమైనటువంటిది, నా విభూతి ఎక్కువగా ఉండేటటువంటిది మార్గశీర్ష మాసం. అంటే సాక్షాత్తు మార్గశీర్ష మాసమే పరమాత్ముడు, శ్రీకృష్ణుడు లేక నారాయణుడు. ఈ మార్గశీర్షం అంటే మార్గానికి ముందుండేది, తలగా ఉండేది. మనం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటే ముందుండి మనం ఎటు వెళ్ళాలో దారి చూపిస్తూ ముందుకు తీసుకువెళ్ళేటటువంటిది ఈ మార్గశీర్ష మాసం. కనుక ఈ మార్గశీర్ష మాసంలో ఎవరిని పూజించాలి, ఈ మాసం నాది, నేనే ఈ మాసాన్ని అని చెప్పినటువంటి వాడు నారాయణుడు. గనక నారాయణుడికి తప్ప మరొక్కరికి మనం నమస్కరించాం. అందులోనూ మనం చేస్తున్నది మార్గశీర్ష వ్రతం. దీనికి పేరు కూడా ఉంది, మార్గశీర్ష వ్రతం, ధనుర్మాస వ్రతం, స్నాన వ్రతం, శ్రీవ్రతం, శ్రీవ్రతం, తిరుప్పావై, ఇలాంటి అనేక నామాలతో దీని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ వ్రతంలో తప్పనిసరిగా నారాయణుడిని మాత్రమే పూజిస్తాం. నారాయణుడు తప్ప మరొక్కరికి మేము నమస్కరించము. నారాయణనే నమక్కే, నారాయణుడికి మాత్రమే మేము నమస్కరిస్తాం. ఇతరులకు నమస్కరించమని మనం ఒక వ్రతం పెట్టుకున్నాం కదా, ఆ నారాయణుడే ఇక్కడ మనకి నల్లని శరీరంతో, ఎర్ర తామరల లాంటి కళ్ళతో, యశోద ఒడిలో ఉన్నటువంటి బాలసింహంలాగా కనపడుతూ ఉన్నాడే. అక్కడికి వెడితే మనం చేసేటటువంటి ఈ వ్రతం ఏదైతే ఉందో, ఈ వ్రతానికి తప్పనిసరిగా అవసరమైన పర అనేటటువంటి వాయిద్యాన్ని ఇస్తాడు. ఆ వాయిద్యాన్ని స్వీకరించి మనం వ్రతం చేస్తాం. దానివల్ల లోకానికంతా మేలు కలుగుతుంది. రండి చెలులారా అని చెప్పి గోదాదేవి తన చెలులందరినీ నిద్ర లేపుతూ ఉన్నది. ఈ నిద్ర లేపడం దేనికి? వాళ్ళు పడుకున్నారా? వాళ్ళు లేవలేదా? ఈవిడ వెళ్ళి నిద్ర లేపితే గాని లేవరా అంటే, ఈ లేవటం అన్నది భౌతికంగా మెలకువ తెచ్చుకోవడం ఒక్కటే కాదండి. మనలో ఉన్నటువంటి సుప్త చేతన ఏదైతే ఉందో, నిద్రిస్తూ ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో, మొద్దుబారిపోయినటువంటి లక్షణం ఏదైతే ఉందో, దేనికి ప్రతిస్పందించనటువంటి ఒక మొద్దుతనం ఏదైతే ఉందో, దాని నుండి మేలుకొనడం అనేటటువంటిది ఇందులో మనం చెప్పుకోవాల్సింది. ఇక్కడ మేలుకోమని చెప్తూనే 30 రోజులు చెలులందరినీ నిద్ర లేపుకుంటూ ఆవిడ బయలుదేరింది. నిద్ర లేచిన వారిని కూడా లేపుతుంది. ఎందుకంటే భౌతికంగా లేచారా సరిపోదు కదా, ఇంకా ఎన్ని రకాలుగా మనం లేవాలి. ఉత్తిష్టత జాగ్రత్త అని చెప్పారు కదా, లేవాలి. లేవడం అంటే చైతన్యం పరిపూర్ణంగా దాని అసలైనటువంటి స్థితిలో మనకి దర్శనమిచ్చేటట్టు ఉండాలి. అప్పుడు మాత్రమే పర మనకి లభ్యమవుతుంది. ఈ పర అనేటటువంటిది ఒట్టి వాయిద్యమేనా? అవునో కాదో తర్వాత మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఈవిడ కూడా నిద్ర లేపుతుంది. ఎవరిని అంటే, యశోదవడిలో నిద్రపోతూ ఉన్నటువంటి పిల్లవాడిని నిద్ర లేపుతూ ఉంది. ఎందుకంటే బిల్లిపుత్తూరులో ఉన్నటువంటి వాడు పటపత్రసాయి మాత్రమే. కానీ ఆ తరువాత పెద్దవాడవుతాడు కదా, ఆ భావన కూడా ఈవిడికి వస్తూ ఉంటుంది. ఇదంతా తరువాతి రోజుల్లో క్రమ వికాసంగా ఎలా కనపడుతుంది అనేటటువంటిది తర్వాత తెలుస్తుంది. అటువంటి గోదాదేవి మొట్టమొదటి రోజున తన చెలులందరినీ నిద్రలేపి వారందరినీ తనతో పాటు వ్రతాచరణకి తీసుకెడుతూ ఉన్నదే అటువంటి గోదాదేవి. ఆవిడ్ని ప్రార్థిద్దాం.
వేణీ బంధ సుగంధోరుగంధబంధురమాలినే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. స్వస్తి.